నమస్కారం అందరికీ. తెలుగు కథ అమృతంబై లక్ష్మి ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ రాతమ్మ చేతి కృష్ణయ్య పెట్టిన గోరింటాకు. హృదయాన్ని తాకి అందమైన ప్రేమ కథ. బృందావనంలో సాయంత్రపు వేళ చల్లని గాలి మెల్లగా వీస్తోంది. పక్షులు కిలకిల రాగాలు ఆ పరిసరాలను మరింత అందంగా మారుస్తున్నాయి. యమున నది ఒడ్డున రాతమ్మ ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమె మనసులో ఒక చిన్న కోరిక ఉంది. ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి అని అనుకుంది. కానీ గోరింటాకు ఆకులు తీసుకురావడానికి ఎవరూ లేరు. అప్పుడే దూరం నుంచి మురళీనాదం వినిపించింది. ఆ స్వరం వినగానే రాతమ్మ ముఖంపై చిరునవ్వు విరిసింది. కొద్దిసేపటికి కృష్ణయ్య తన చేతిలో పచ్చని గోరింటాకు ఆకులతో అక్కడికి వచ్చాడు. రాత, నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు, అందుకే ఈ గోరింటాకు నేను తీసుకొని వచ్చాను అని అన్నాడు. రాధమ్మ ఆశ్చర్యంగా చూసింది. నా మనసులోని మాట నీకు తెలుసా కృష్ణ అని అడిగింది. కృష్ణయ్య చిరునవ్వుతో తల ఊపాడు. ఆ ఆకులను నూరి ఎంతో ప్రేమగా రాధమ్మ చేతిపై అందమైన గోరింటాకు పెట్టడం ప్రారంభించాడు. ప్రతి గీతలో ప్రేమ ఉంది, ప్రతి చుక్కలో ఆప్యాయత ఉంది. కొద్దిసేపటి తర్వాత గోరింటాకు ముద్దురు ఎరుపు రంగులో మెరిసింది. అది చూసి కృష్ణయ్య మెల్లగా అన్నాడు, రాత, ఈ గోరింటాకు రంగు ఎంత గాఢంగా ఉందో మన బంధం కూడా అంతే గాఢంగా ఉంటుంది. నిజమైన ప్రేమకు మాటలు అవసరం లేదు, మనసు అర్థం చేసుకునే హృదయం ఉంటే చాలు. రాధమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె చిరునవ్వుతో ఇలా చెప్పింది, ప్రేమ అంటే ఖరీదైన కానుకలు కాదు కృష్ణ. ఎదుటివారి చిన్న కోరికను కూడా ప్రేమగా నెరవేర్చడమే నిజమైన ప్రేమ. ఆ సాయంత్రం యమునా తీరం ప్రేమకు ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. నిజమైన ప్రేమ అంటే గొప్ప బహుమతులు కాదు, మనస్ఫూర్తిగా చేసే చిన్ని పనులే జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.